నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆయన హయాంలో ఈ 9 పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకం తీసుకున్నా బోగసే. అందులో దాదాపు 50% వరకు లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పి మనం ఎన్నో వీడియోల్లో చర్చించుకున్నాము. అదేవిధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంతకు ముందు వీడియోలోనే మనము చర్చించుకోవడం కూడా జరిగింది. ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి దాదాపు 30% మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనర్హులు. ఆల్రెడీ కారు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ పొలం ఉన్న వాళ్ళు, ఇల్లున్న వాళ్ళు, ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్లకు కూడా ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళను అమ్ముకునేలాగా చేసి వాళ్ళను ఆర్థికంగా ఆదుకున్నటువంటి ఒక స్కీమ్ అదని కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు లేటెస్ట్గా దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ దివ్యాంగులకు ఇచ్చినటువంటి పెన్షన్లకు సంబంధించి వాళ్ళు నిజంగా దివ్యాంగులా కాదా అని చెప్పి వాళ్ళను టెస్ట్ చేస్తే దాదాపు 1,00,000 మంది వరకు వీళ్ళు దివ్యాంగులు కాదు అని తేలిందంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారంటే కనపడిన వాళ్ళకంతా కార్యకర్తలకు మూగోడు, చెవిటోడు, కాలు లేదు, కన్ను లేదు అని చెప్పి రాయిచ్చేసి దాదాపు 1,00,000 మందిని ఈ స్కీమ్లోకి చేర్పించి వాళ్ళకు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ₹6,000 పెన్షన్ పొందే వాళ్ళు 7,86,000 మంది ఉంటే పరీక్షకు పిలిచిన వారి సంఖ్య 4,50,000 అయితే హాజరు కాని వాళ్ళు 50,000 కూడా హాజరైతే ఎక్కడ పట్టుకుంటారని చెప్పి రానట్లున్నారు. వైకల్య సమస్య ఉన్నవారు కేవలము 2 లక్షలు మాత్రమే, అనర్హులు 1,00,000. ఈ 1,00,000 మంది మాకు కాలు పనిచేయడం లేదు, కన్ను పనిచేయడం లేదనే సర్టిఫికెట్లు తీసుకొని ఆ సర్టిఫికెట్లు కూడా పాపం వాళ్లకు ఊరికా ఇవ్వలేదు. 20,000 రూపాయలు 30,000 రూపాయలు తీసుకొని ఆ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇచ్చి వాళ్లకు నెల పెన్షన్ వచ్చేలాగా చేశారు. కేవలము దివ్యాంగుల కోసము డిజైన్ చేసినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దానిని తూట్లు పొడుస్తూ అన్ని బాగున్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెన్షన్ పొందారు అంటే ఇక ఇంత బరి తెగించి వాళ్ళు ప్రభుత్వము నడిపారంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. మిగతా స్కీముల్లో స్కాములు చేయడం ఒక ఎత్తు అయితే ఆఖరికి దివ్యాంగుల పెన్షన్లో కూడా వీళ్ళు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారంటే అందుకే వీళ్ళకు 151 నుంచి 5 పీకేసిందని కూడా అనిపిస్తుంది. బోగస్ పింఛన్లు 1,00,000, 4 లక్షల మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు, వారిలో అత్యధికులు అనర్హులుగా గుర్తింపు, పరీక్షలకు హాజరు కాని వాళ్ళు ఇంకొక 50,000 మంది. ఇక చూడండి, దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారి అనర్హుల సంఖ్య 1,00,000కు చేరింది. సమస్య లేకున్నా ఉన్నట్లు, తక్కువగా ఉంటే ఎక్కువ ఉన్నట్లు వైద్యుల నుంచి అక్రమంగా సర్టిఫికెట్లు పొందారు. సో వైద్యుల నుంచి, హాస్పిటల్స్ నుంచి మాకు అంగవైకల్యం ఉంది, అది కూడా తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి సర్టిఫికెట్లు తీసుకొని ఆ సర్టిఫికెట్ల కోసము ఆ వైద్యులు, ఆ హాస్పిటళ్ళు 20,000 నుంచి 30,000 రూపాయలు కూడా వసూలు చేశాయి. అలా వసూలు చేసి దాదాపుగా 1,00,000 మంది, అంటే ఈ స్కీమ్ అని కాదు, ఆ స్కీమ్ అని కాదండి, ఏ స్కీమ్ తీసుకున్నా ఈ నవరత్నాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో 50% బోగస్, 50% అనర్హులకు ప్రతి స్కీములోనూ లబ్ధిదారులుగా చేర్చి సొంత కార్యకర్తలను, సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను, అదేవిధంగా ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క పేర్లు రాసుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు రాసుకొని పేదలకు దక్కవలసినటువంటి ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని పంది కుక్కుల్లాగా బొక్కారు. చూడండి, వైకాపా పాలనలో వైకల్పం సర్టిఫికెట్ల కోసం అనర్హుల నుంచి కొందరు దళారులు, వైద్యులు ఒక్కొక్క సర్టిఫికెట్కు 20,000 నుంచి 30,000 చొప్పున వసూలు చేశారు. ఇదిలా ఉంటే ఆధార్ కార్డులో వయసు పెంచుకొని ఆ వృద్ధాప్య పెన్షన్లు కూడా పందికొక్కుల్లాగా తిన్నారు వీళ్ళు. సో వెళ్ళడము 2,000 3,000 ఇవ్వడము, 3-4 సంవత్సరాలు ఎక్కువగా రాయించుకొని ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకున్నారు. ఒక స్కీమ్ కాదండి, నవరత్నాలు డిజైన్ చేసిందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లబ్ధి చేకూర్చడం కోసమే, వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసమే ఈ నవరత్నాలని డిజైన్ చేశారు. నేను ఎప్పుడో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవడానికి నవరత్నాలు ఏ విధంగా ఉపయోగపడిందో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా ఈ నవరత్నాలే కారణమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 1,00,000 మంది అనర్హులు ఈ దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటా ఉంటే ఆ సదరు గ్రామంలో నిజంగా దివ్యాంగుడైనటువంటి అతనికి పెన్షన్ రాకుండా ఉంటే అతను కడుపు కాలుతుందా లేదా? ఆ ఊర్లో మొత్తం జనానికి ఈ పార్టీ ఏ విధంగా స్కీములు అమలు
అమలు చేస్తూ ఉందనేటువంటి విషయము తెలుస్తుందా లేదా? అలా తెలిసింది, వాళ్ళ కడుపు కాలింది, జగన్మోహన్ రెడ్డి కొంప కొల్లేరైంది. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఒక కారణము. ఇక చూడండి, వినికిడి లోపము, మానసిక సమస్యలు, ఒకటి కంటే 2-3 రకాల వైకల్య సమస్యలు ఉన్నట్లు ధృవపత్రాలు పొందారు. వైకల్యాన్ని గుర్తించే 6 కేటగిరీల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 7,86,000 మంది నెలకు 6,000 చొప్పున పెన్షన్ పొందుతున్నారు. అంటే 1,00,000 మంది ఉత్తి పుణ్యానికి 6,000 రూపాయలు పొందుతున్నారు. సో ఇలాంటి వాళ్ళనంతా ఏరేస్తే అట్లీస్ట్ నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇంకొక 1,000 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇవ్వచ్చును. సో ఇలాంటి బోగస్ ఈ ఒక్క స్కీమే కాదు, ప్రతి స్కీమ్లోనూ ఇలాంటి స్క్రూటినీ అయితే జరగాలి. అలా స్క్రూటినీ జరిగితే కానీ నిజమైన లబ్ధిదారులకు మేలు చేకూరదు. వీరిని వైకల్య నిర్ధారణ వైద్య పరీక్షలకు పిలుస్తుండగా చాలా మంది రావడం లేదు. వచ్చిన వారిలోనూ ఎక్కువ శాతం అనర్హులే ఉంటున్నారు. వైకాపా పాలనలో 6,000, 15,000 చొప్పున పెన్షన్లు పొందుతున్న వారిలో భారీగా అనర్హులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 6,000 పెన్షన్ పొందే వారికి ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ, సెర్ఫ్ అధికారుల సమన్వయంతో తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 4.5 లక్షల మందికి పరీక్షలకు రావాలని సమాచారం ఇస్తే 50,000 మంది డుమ్మా కొట్టారు. మిగిలిన వారిలో సుమారు 3 లక్షల మందికి వాస్తవంగానే వైకల్య సమస్య ఉందని తెలిసింది. వివిధ రకాల వైకల్య కేటగిరీలో 60,000 మందికి నిర్దేశిత 40% కంటే తక్కువగా సమస్య ఉంది. మరో 40,000 మందికి వైకల్యం ఉన్నా తిరిగి కోలుకునేలాగా ఉంది. సో ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బలు తగిలినా వాళ్ళను కూడా హ్యాండిక్యాప్డ్గా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా స్కీమ్కి ఒకటే అర్హత, మీరు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారా లేదా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులా కాదా, వీళ్ళు నిజంగా ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళకు అనుచరులా లేకపోతే బంధువులా లేకపోతే మిత్రులా, ఇవే పారామీటర్లు. వీటిని చూసి అన్ని స్కీములు వాళ్ళకే ఇచ్చుకున్నారు. నవంబర్ వరకు పరీక్షలు చేస్తారంట. ఇక్కడ చూడండి, నెలకు 15,000 పెన్షన్ పొందేవారు రాష్ట్రంలో 24,000 మంది ఉన్నారు. వీరిలో 23,763 మందికి తిరిగి వైద్య పరీక్షలు చేయగా 13,000 మంది అనర్హులుగా తేలారు. ఈ 15,000 రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో అందులో 23,763 మందికి తిరిగి వైద్య పరీక్షలు చేస్తే 13,000 మంది అనర్హులుగా తేలాలంట. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, 50% వరకు ఏ స్కీము తీసుకున్నా మొత్తం బోగసే. సో నిజమైనటువంటి లబ్ధిదారులను పక్కన పెట్టి వీళ్లకు అనుకూలమైన వాళ్లకు ఇచ్చుకొని నిజమైన పేదల యొక్క కడుపు కొట్టారు. ఇళ్ల పట్టాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆసరా కావచ్చు, ఈ దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, మీరు ఏ స్కీము తీసుకున్నా స్కాములే. కాబట్టి వీళ్ళు అంత ఘోరంగా ఓడిపోవడానికి అది కూడా ఒక కారణము. అనర్హుల ఏరివేతకు కూటమి ప్రభుత్వం పకడ్బందీగా వైద్య పరీక్షలు చేస్తుంది. 15,000 పెన్షన్ పొందేవారి ఇళ్లకు వైద్యులను నేరుగా పంపింది. ఇప్పటి వరకు గుర్తించిన అనర్హులకు పెన్షన్ విషయమై ఏం చేయాలన్న దానిపై లోతైన అధ్యయనం జరుగుతుంది. లోతైన అధ్యయనం ఏం అవసరం లేదు, తీసి పారేయాల్సిందే. ఈ విధంగా నిజమైన లబ్ధిదారుల కడుపు కొట్టి నెలకు 15,000 రూపాయలు పెన్షన్ కొట్టేస్తున్నారంటే, ఇదే విధంగా 6,000 రూపాయలు పెన్షన్ కొట్టేస్తున్నారంటే నిజంగా ప్రజా సొమ్మును నిజంగా అంగవైకల్యం లేని వాళ్ళకి ఇస్తున్నారంటే ఆ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు. ఇది ఒక్క స్కీమే కాదు, ప్రతి స్కీములోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకు కోసం డిజైన్ చేసినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రత్నాన్ని ఆ లబ్ధిదారులను ఒకసారి ఈ విధంగా క్రాస్ చెక్ చేస్తే అందులో దాదాపుగా 50% బోగస్ అని తేలుతుంది. సో అట్లీస్ట్ ఇప్పటికైనా మేలుకొని వాళ్ళను తొలగిస్తే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. ఆ తగ్గినటువంటి భారంతో ఆ మిగిలిన డబ్బులతో ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రాగా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వచ్చు. సో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలోకి తీసుకొని ఒక దివ్యాంగులు లేదా ఇళ్ల పట్టాలే కాకుండా ప్రతి స్కీములోనూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిజంగా ఆ స్కీములు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా తీసి వాళ్ళని క్రాస్ చెక్ చేస్తే కానీ ఈ నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరగదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.